హలో బ్రదర్స్, నమస్తే. నేను మీ ఆర్కే. వీడియో ఎంత టైం వస్తుందో నాకు కూడా తెలియదు. ఎవరెవరైతే ఆప్షన్ ట్రేడింగ్లో ఉండాలి, ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి అనుకుంటారో, సొంతగా ఎదగాలనుకుంటారో వాళ్ళు మాత్రమే స్కిప్ చేయకుండా చూడాలి. ఓకే, మేబీ బోర్ కొట్టచ్చు, అంత టైం కదా, లెంత్ ఉంటుంది కదా, బోర్ కొట్టచ్చు. ఇంకోటి, టైం పాస్ నా కొడుకులు వీడియో స్టార్ట్ చేసి స్కిప్ చేసుకుంటా చూడొద్దు. ఓకే, స్కిప్ చేయబుద్ధి అవుతుంది నీకని చెప్పేసి నీకు అనిపిస్తే బయటకు వెళ్ళిపో, అక్కడి నుంచే బయటకు వెళ్ళిపో. అయితే ఇంకో విషయం, మన ఛానల్కి ఒక వ్యక్తి 1000 రూపాయల సాయాన్ని అందించాడు. ఆ వ్యక్తి పేరు మార్కో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రేడింగ్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్, ఫ్యూచర్లో మేబీ డిమాండ్ వచ్చే టాపిక్. ట్రేడింగ్లో చాలా రకాల ట్రేడింగ్లు ఉన్నాయి. స్వింగ్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అనేది రెగ్యులర్, యూనివర్సల్. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇర్రెగ్యులర్, కొన్ని దేశాల్లో ఇల్లీగల్, కొన్ని దేశాల్లో లీగల్. రైట్, మనందరం కూడా ట్రేడింగ్లోకి దిగినాం. నేను, మనలో చాలామంది ఆల్మోస్ట్ పక్క నోటి ప్రాఫిట్లు చూసే ట్రేడింగ్లోకి దిగుంటాం. ఓకే, దిగినాం. రైట్, స్టార్టింగ్లో ఏమైంది, మనకి ఎట్లా ట్రేడ్ చేయనో తెలియలేదు, ఎక్స్పైర్ అంటే ఏందో తెలియలేదు. అది కూడా ఆప్షన్ బయింగ్లోకి దిగినాం. ఎక్స్పైర్ అంటే ఏందో తెలియలేదు, ప్రీమియం ఎందుకు కరుగుతుందో తెలియలేదు, ప్రీమియం అంటే ఏందో తెలియలేదు. అది కూడా స్టార్టింగ్లో షేర్ ప్రైస్ అని చెప్పేసి అనుకున్నాం. ఈ విధంగా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల నష్టపోయినాం. ఇంకొంత డబ్బు అత్యాశ వల్ల నష్టపోయినాం. ఇంకొంత డబ్బు రివెంజ్ ట్రేడింగ్ వల్ల నష్టపోయినాం. ఇంకొంత డబ్బు ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేక ఓవర్ ట్రేడింగ్ చేసి నష్టపోయినాం. ఇవన్నీ మనతోటి అయితే లేదని చెప్పేసి కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినాం, లైవ్ ట్రేడింగ్ ఫాలో అయినాం. మనకేం తెలుసలేదు, వాడికి ఏదో తెలియచ్చు అని చెప్పేసి వాడిని ఫాలో అయినాం. అంటే ఇట్లా ఈ విధంగా తిరిగి తిరిగి కొన్ని సందర్భాల్లో ఇండికేటర్లు వాడినాం, కొన్ని స్ట్రాటజీలు యూజ్ చేసినాం. ఓకే, స్టార్టింగ్లో స్టాప్ లాస్ పెట్టలేదు, తర్వాత స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకున్నాం. మనం పెట్టిన తర్వాత హిట్ కొట్టి కూడా మన టార్గెట్ ఇచ్చిన ట్రేడ్లని, లాస్ట్లోకి పోయిన పొజిషన్స్ను అట్నే లాస్ట్లో చూస్తూ కూర్చున్నాం. ప్రాఫిట్లోకి పోయిన పొజిషన్స్ ఎగ్జిట్ కొట్టలేక మళ్ళీ దాన్ని నష్టాలకు తెచ్చుకున్నాం. ఓకే, ఇవన్నీ మిస్టేక్లు చేసి ఎంతో కొంత అమౌంట్ నష్టపోయినాం ఆప్షన్ ట్రేడింగ్లో. కానీ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇడిసైతే బుద్ధి అవుతుంది. ఇదే విధంగా తప్పు మీద తప్పులు చేస్తూ తన తప్పు తాను తెలుసుకోకుండా లైఫ్లు కొలాప్స్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు చేసిన. డిసిప్లిన్గా ఉంటూ తన తప్పును తాను తెలుసుకుని ఎదిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా వీడియోలు చేసిన. మరి మనం ఖచ్చితంగా ట్రేడింగ్లో ఉండాలి, సాధించాలి. ఎవరిని కూడా నమ్మి మోసపోదు. ఇంకా చాలామంది పక్కల్లో ఉన్న వాళ్ళు నమ్మి మోసపోయారు. ఓకే, ఈ విధంగా టెలిగ్రామ్ ఛానళ్ళు నమ్మి, అడ్వైజరీల కంపెనీలు నమ్మి వాళ్ళ స్కామ్లలో కూడా ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడు ట్రేడింగ్లో కోల్పోయిన డబ్బు కంటే ఆ స్కామ్లలో ఇరుకొని కోల్పోయిన డబ్బే ఎక్కువ ఉంటుంది. డబ్బు అనేది కామన్ పాయింట్ కాబట్టి స్కామ్లు అనేది ఈజీగా జరుగుతాయి. పుక్యానికి డబ్బులు వచ్చే దారులు 100లో 80 మంది వెతుకుతూనే ఉంటారు. వాళ్ళ మైండ్ అనేది వెతుకుతూనే ఉంటుంది కాబట్టి అత్యాశకు పోయి స్కామ్లలో ఇరుక్కునే అవకాశం అనేది ఉంటుంది, మోసపోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మరి వీటన్నింటి నుంచి మనం తప్పించుకొని మనకి మనం సొంతగా ఎదగలుగుతామా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఎదగడానికి దారి అనేది దొరుకుతుంది బ్రదర్. అంటే ఈ వీడియో నుంచి మీకు స్టార్ట్ కావచ్చు. ఎవరెవరైతే ఇండిపెండెంట్గా ఎదుగుదామని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకు ఈ వీడియో తోటే సొల్యూషన్ అనేది దొరకవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కానీ మనం దిగింది ఆప్షన్లకు కాబట్టి మెయిన్గా స్కిల్ అనేది ఇంపార్టెంట్, కొంచెం తెలివి అనేది ఇంపార్టెంట్, రిస్క్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు ఇంపార్టెంట్. ఇది నాలెడ్జ్ కంటే, ఆప్షన్ ట్రేడింగ్లో నాలెడ్జ్ కంటే గ్రిప్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రిప్ అనేది దేని మీద, స్కిల్ మీద ఉండాలి. ఓకే, ఎందుకు బ్రదర్ అంటే స్వింగ్ ట్రేడింగ్లో మనం షేర్ ప్రైస్ తోటి ట్రేడింగ్ అనేది చేస్తాం. దాంట్లో టైంకు సంబంధం ఉండదు, దేనికి లిమిట్ ఉండదు. ఓకే, లాస్ ప్రాఫిట్ అంతే. పొరపాటున కనుక మనం ఆప్షన్లోకి దిగి ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటే టైంకి ఎగైనెస్ట్గా పోతున్నాం మనం. ఓకే, టైం అనేది మనకు శత్రువుగా పనిచేస్తుంది. ఇది ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏందనుకుంటాం మనం, కాలం కదా. ఈ కాలమే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే, చూడు, మనం కాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఎవడు, ఆప్షన్ బయ్యర్. వాడు బతకగలుగుతాడా? మరి తెలివిగా ప్రవర్తించకపోతే బతకగలుగుతాడా ట్రేడింగ్లో? ఇంపాసిబుల్. పొరపాటున ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఖతర్నాక్ అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి దీనికి సింపుల్గా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దీనికి బానిస అయిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్కహాల్, డ్రగ్స్ ఈ విధంగా ఎట్లయితే బానిస అయిపోతాం, అదేవిధంగా ఒక మనిషి సింపుల్గా బానిస అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాంబ్లింగ్ మెంటాలిటీ బైబిల్ట్ ఉన్న వాళ్ళు సింపుల్గా అట్రాక్ట్ అవుతుంది, దీనికి అట్రాక్ట్ అయ్యి లైఫ్ కొలాప్స్ చేసుకుంటారు. ఆ స్టేజ్కి మనం పోవద్దు. మనం చేసిన తప్పులు తెలుసుకుని మనం అక్కడికి ఆపేసి అసలు ఏంది ఈ ట్రేడింగ్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే రైట్. మరి ఏంది బ్రదర్ ఈ ట్రేడింగ్ అంటే, లీగల్గా ఒకడి జేబులో నుంచి ఒకడు డబ్బును గుంజుకోవడం. ఎవడికి లీగల్గా గుంజుకునే తెలివి సంపాదించగలిగితే వాడే ఎదగలుగుతాడు ట్రేడింగ్లో. ఓకే, లీగల్గా డబ్బును దొంగతనం చేయడం అంతే. బయ్యర్ సెల్లర్ అనే ఇద్దరి మనుషుల సైకాలజీ వల్ల పైకి కిందికి తిరుగుతున్న, ర్యాండమ్గా తిరుగుతున్న డిమాండ్ అండ్ సప్లై జోన్లు ఏర్పరుస్తూ, అక్యుములేషన్ జోన్లు ఏర్పరుస్తూ
ట్రెండింగ్‌లో మూవ్ అవుతున్న అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని ఇలా ర్యాండమ్‌గా తిరుగుతున్న చార్ట్‌లో మనం ఒక ఏరియాలో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ కొట్టి ప్రాఫిట్ కొట్టడమే ట్రేడింగ్. ప్రాఫిట్ కొట్టడమే మాత్రం ట్రేడింగ్ అంటే రిస్క్ కూడా ఉంటది. పొరపాటున మన అనాలిసిస్ అనేది తప్పుడు దారిలో పోయి మనకు అగైనెస్ట్‌గా మార్కెట్ అనేది పోతే మనం ఏ లెవెల్‌లో రిస్క్‌ని ఆపుకోవాలనేదే రిస్క్ మేనేజ్‌మెంట్. ఓకే. ఆ రిస్క్ అనేది మనల్ని నైటు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేటట్టు ఉండాల. ఆ రిస్క్ అనేది మనల్ని ప్రశాంతంగా అన్నం తిని పడుకునేటట్టు చేయాలి. ఓకే. మనకు నిద్ర లేచే మ మనకు నిద్ర లేకుండా చేసే రిస్క్‌ని మాత్రం తీసుకోవద్దు. ఓకే. అది గ్యాంబ్లింగ్ మెంటాలిటీ కిందకొస్తది. ఉంటే ఉంటాయి, పోతే పోతాయి అనే మెంటాలిటీ అనేది గ్యాంబ్లింగ్ మెంటాలిటీ. ఈ గ్యాంబ్లింగ్ మెంటాలిటీ అనేది ట్రేడింగ్‌లో పనికిరాదు. ఆప్షన్ ట్రేడింగ్‌లో అయితే అస్సలు పనికిరాదు. ఓకే. రైట్. మరి ఇప్పుడు ట్రేడింగ్ రియాలిటీ మాట్లాడుకుందాం. ట్రేడింగ్ అంటే ఏందో మనకు తెలిసింది. రైట్. ట్రేడింగ్ రియాలిటీ ఏంది బ్రదర్ అంటే ఆప్షన్ ట్రేడింగ్. మనం మెయిన్‌గా మన ఛానల్ కూడా ఆప్షన్ ఛానల్ కదా! ఆప్షన్ ట్రేడింగ్‌కి సంబంధించిన ఛానల్. అయితే రియాలిటీ ఏంది బ్రదర్ అంటే ఆప్షన్ బయింగ్ ప్రాబబిలిటీ 33%. రెగ్యులర్‌గా దీంట్లో ప్రాఫిట్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఆప్షన్ సెల్లింగ్ ప్రాబబిలిటీ 66%. కానీ దీనికి చేయడానికి పెద్ద క్యాపిటల్ అనేది కావాలి. దీంట్లో రిస్క్ అనేది తక్కువ ఉంది ఆప్షన్ బయింగ్‌లో. కానీ మంత్ చూసుకున్నా, 1 ఇయర్ చూసుకున్నా ఓవరాల్‌గా లాస్‌లోనే ఉంటుర్రు. ఎంతమంది? 100కి ఆల్మోస్ట్ 95 మంది లాస్‌లోనే ఉంటరు. ఆప్షన్ సెల్లింగ్ కోసం క్యాపిటల్ ఎక్కువ కావాలి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిట్‌లో ఉంటరు. మరి మనము ఈ 2 విషయాలు చేయగలిగి అవసరమైనప్పుడు ఆప్షన్ బయింగ్, అవసరమైనప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయగలిగి దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది సంపాదించి దానికి తగ్గట్టు ఒక క్యాపిటల్ అనేది అరేంజ్ చేసుకొని ముందుకెళ్తే అబ్జర్వేషన్ చేస్తే మార్కెట్ మీద అబ్జర్వేషన్ పెంచుకుంటే మన ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటే ఏ లెవెల్‌లో మార్కెట్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, మనం ఏ విధంగా అక్కడ ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్ చేస్తే బెస్టా, ఆప్షన్ బయింగ్ ట్రేడ్ చేస్తే బెస్ట్ అనేది తెలుసుకొని మననే మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా ఉంటే మన పాత తప్పుదలను తెలుసుకొని దాని నుంచి కొంచెం కొంచెంగా నేర్చుకుంటా ముందుకెళ్తా ఉంటే డైలీ ఒక గంట కష్టపడతా ఉంటే సక్సెస్ అనేది తథ్యం. ఓకే. ఎవడు కూడా ఆపలేడు మనల్ని. డిసిప్లిన్ ఉన్నోని ఎవడు కూడా ఆపలేడు. మనం ఆప్షన్ ట్రేడింగ్‌లో ఈ ప్రీమియంతో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీకు స్వింగ్ ట్రేడింగ్‌కు దీనికి తేడా ఏంది బ్రదర్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ ఎందుకు డేంజర్ బ్రదర్ అంటే ఇండెక్స్ చార్ట్ ఒక విధంగా ఉంటది. కాల్ ఆప్షన్ చార్ట్, పుట్ ఆప్షన్ చార్ట్ ఒక విధంగా ఉంటది. ఓకే. ఎగ్జాక్ట్‌లీగా సేమ్ అనేవి ఉండయి. ఇండెక్స్ చార్ట్ సైడ్ వేస్‌లో ఉంటది. కాల్ ఆప్షన్ చార్ట్ డౌన్ ఎళ్ళిపోతది. పుట్ ఆప్షన్ చార్ట్ కూడా డౌన్ ఎళ్ళిపోతది. ఆల్మోస్ట్ అన్నీ వ్యతిరేకమే. మనకు హెల్ప్ చేసేది ఒకటి గామా. ఇంకొకటి కొన్ని సందర్భాల్లో వేగా అనేది హెల్ప్ చేస్తది. ఈ ఆప్షన్ గ్రీక్స్ గురించి మనం మెయిన్‌గా తెలుసుకోవాలి. ఓకే. ఈ ఆప్షన్ గ్రీక్స్ ప్రీమియం మీద ఏ విధంగా వర్కౌట్ అయితున్నాయి. ఎప్పుడెప్పుడు ప్రీమియం అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. మీరు కొన్ని సందర్భాల్లో గమనిస్తే ప్రీమియం అనేది 2 కాల్ ఆప్షన్ కరుగుతది, పుట్ ఆప్షన్ కరుగుతది. మార్కెట్ వన్ సైడ్ డైరెక్షన్‌లో ఎళ్ళిపోయినా గాని కాల్ ఆప్షన్ కరుగుతది, పుట్ ఆప్షన్ కరుగుతది. మెయిన్‌గా ఈ ప్రీమియం బిహేవియర్ డెల్టా, టీటా, గామా, వేగా. ఓకే. ఈ ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకోవాలి. ప్రైస్ యాక్షన్ చదవడం అనేది రావాలి. ఓకే. కనీసం మీరు డే క్యాండిల్‌లో అనలైజ్ చేసినా సరిపోతది. మీ సొంతగా అనాలిసిస్ అనేది ప్రారంభించడానికి కొన్ని విషయాలు తెలుసుకుంటే సరిపోతది ఆప్షన్ ట్రేడింగ్‌ల. ఓకే. మీకు డాటా గురించి ఆ డాటా నాకు, ఈ డాటా దిమాగ్ ఖరాబ్ అయితుంది, నాకు నెత్తి నొప్పి. డాటా గురించి నాకు తెలుసుకోనికి నచ్చది. ఆ దారి నాకు ఏం అర్థం కావు. అర్థం కాకపోతే ఇదొకటి. చార్ట్‌ను రీడ్ చేయడం నేర్చుకో. ఓకే. డే క్యాండిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడుర్రి. డే క్యాండిల్ మొత్తం ఇవన్నీ కూడా. డే క్యాండిల్, టైమ్ ఫ్రేమ్. రైట్. మరి ప్రతి ఒక్క డే క్యాండిల్ ఒకే విధంగా ఉందా? మరి మనం ఆప్షన్ బయింగ్‌లో పెద్ద ప్రాఫిట్‌లు కొట్టాలంటే ఇట్లాంటి మొమెంటమ్ ట్రేడ్‌లు అనేది పట్టుకోవాలి. మరి అట్లాంటి పెద్ద క్యాండిల్ ఏర్పడడానికి కారణం ఏంది? ఆ రోజు న్యూసా? లేదా ప్రైస్ యాక్షనా? దానికంటే ముందు రోజుల్లో సైడ్ వేస్‌లో ఉందా డే క్యాండిల్‌లలో? ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా మనం ఆగగలుగుతుంటే చాలామంది ప్రాఫిట్‌లోనే ఉంటారు మాక్సిమం. ఓకే. ప్రాఫిట్‌లో ఉంటాడు ఫస్ట్ ట్రేడు. దాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలవది. స్టాప్ లాస్ అనేది కాస్ట్ షిఫ్ట్ చేయడు. మళ్ళొచ్చి అది లాస్‌లోకి ఎళ్ళిపోతది. అంటే లాస్‌లోకి ఎళ్ళిపోయినప్పుడు లాస్‌లోకే పోతాడు. ప్రాఫిట్‌లోకి ఎళ్ళిపోయినప్పుడు కూడా ఆ పొజిషన్‌ని ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి లాస్‌లోకి తీసుకుపోతాడు. ఇట్లా ర్యాండమ్‌గా అలవాటైన తర్వాత ఇట్లాంటి పెద్ద పెద్ద మూవ్‌లొచ్చినప్పుడు వెంటనే దాంట్లో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ అనేది కొట్టేసుకుంటాడు. ఓకే. మార్కెట్ 1000 పాయింట్ల మూవ్ అయితది. మనం తీసుకునేవేమో రూ. 1000 ప్రాఫిట్ ఉంటది. మార్కెట్ సైడ్ వేస్ ఉంటది. మనం తీసుకునే లాస్ ఏమో 7, 8000 ఉంటది. ఇదే పర్ సింగిల్ లాట్ చెప్తున్నా. ఇగో ఇట్లాంటి ట్రేడ్‌లనేవి బంద్ జేయాలే. ఓకే. కనీసం మనం ట్రేడ్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? కనీసం నా బతుకు నేను ఒక్క సొంత ట్రేడ్ అయినా ఈ విధంగా చార్ట్‌ను అనలైజ్ చేసి తీసుకోగలిగినా లేదా? లేదు బ్రదర్ అంటే అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సొంతగా మీ ఒక ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే.
మార్కెట్ ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత సపోర్ట్ దగ్గర కానీ లేదా రెసిస్టెన్స్ దగ్గర కానీ అక్కడి నుంచి 3 గంటల వరకు కంటిన్యూగా వన్ సైడ్ డైరెక్షన్లో పోయిన ట్రేడ్లు ఉన్నాయా లేవా? ఓకే, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మరి ఇట్లాంటి ట్రేడ్లను మనం ఆప్షన్ బయింగ్లో కనుక దొరకబట్టుకుంటే ఆ లెవెల్లో ఆ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత కేవలం సింపుల్గా మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది తీసుకుని ప్రాఫిట్ అనేది కొట్టచ్చు. ఓకే, మీరు చాలా మంది గమనించుంటారు. ఓకే, ఎంతమంది గమనించారు? ఎప్పుడన్నా మీకు ఒక థాట్ అనేది వచ్చిందా, అన్న ఇదంతా ఎందుకన్నా నాకు కాల్ ఆప్షన్ తీసుకుంటే మార్కెట్ అప్ డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది, నాకు లాస్ వస్తుంది, నేను స్టాప్ లాస్ పెట్టుకుని నాతో అయితే లేదు. పుట్ ఆప్షన్ తీసుకుంటేనేమో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ పెట్టి లాస్లో ఎగ్జిట్ కొట్టేస్తున్నాను, నాకు ఏం చేయాలని అర్థమైతే లేదు. కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది, నాకు ఏం చేయాలని అర్థమైతే లేదు, అది వన్ సైడ్ డైరెక్షన్లో పోతూనే ఉంది, అప్ సైడ్ వెళ్తూనే ఉంది. చూసేసరికి ఈవినింగ్ 300 పాయింట్లు, 400 పాయింట్లు, 500 పాయింట్లు నిఫ్టీ వెళ్ళిపోయింది. కానీ నేను ఒక్క ప్లేస్లో కూడా ఎంట్రీ చేయలేకపోయినా. ఎందుకంటే భయం అయింది. మరి ఆ భయం ఎందుకైంది నీకు? గతంలో నువ్వు ఇట్లాంటి ర్యాండమ్ ట్రేడ్లు కిందికి పోతే మీదికి, మీదికి పోతే కిందికి, ఈ టైప్లో ట్రేడ్లు అనేవి చేసినావు కాబట్టి, అనలైజ్ చేయలేవు కాబట్టి ఏమైంది? ప్యాటర్న్ల మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఏమైంది? లాస్ అయిపోయినావు. నువ్వు ట్రెండింగ్ మూవ్ వచ్చేసరికి భయపడుతున్నావు. మరి ఈ ట్రెండింగ్ మూవ్ను పట్టుకోవాలంటే మనకేమర్థమైంది? ఇప్పుడు దానికన్నా ముందు రోజులు సైడ్ వేసి ఉన్నప్పుడు నువ్వు లాస్ కావద్దు. మరి దానికన్నా ముందు రోజులు సైడ్ వేస్ ఎందుకుంది? సపోర్టుకు రెసిస్టెన్స్కు మధ్యలో ఇరికింది మార్కెట్. మీలో చాలా మంది గ్యారంటీగా చెప్తున్నా, ఈ సపోర్టు రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇయ్యాలనే వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో అది బ్రేక్ కాకముందే ట్రేడ్లు తీసుకుని నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు. అంటే బ్రేక్ అవుతుందేమో అనే ఉద్దేశంతో తీసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రమే బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ అయిన తర్వాతనే ఎంటర్ అవుతారు మార్కెట్లో. ఆ విధంగా తయారు కావాలి. ఓకే, మరి ఇట్లాంటి పెద్ద మూవ్లలో ఇక్కడ డే క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది మూవ్, డౌన్ వరకు కంటిన్యూ వచ్చింది ఆల్మోస్ట్ 3 గంటల వరకు. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళిపోయింది, ఇక్కడనే క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. 550 పాయింట్ల మూవ్లో ఓకే, మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చేసింది, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది 3 గంటల వరకు, ఒక 50 పాయింట్లు వెనక్కి వచ్చిందని చెప్పేసి అనుకో, ఓవరాల్గా 500 పాయింట్లు మూవ్ ఇచ్చింది. మరి అక్కడ నువ్వు సింగిల్ లైట్ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్నా, ఏది నీ సొంతగా. ఓకే, ఇట్లాంటి ట్రేడ్ల మీద నువ్వు కొంచెం అనలైజ్ చేసి చార్ట్ ప్యాటర్న్ మీద కొంచెం రేంజ్ బౌండ్ మార్కెట్ తర్వాత బ్రేక్అవుట్ల బ్రేక్డౌన్ల మీద కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఇట్లాంటి ట్రేడ్లు అనేది దొరకవచ్చు. ఓకే, ఇట్లాంటి ట్రేడ్లు అనేది దొరకవచ్చు. ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ మీద ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ మీద చిన్న చిన్న డే క్యాండిల్ సైడ్ వేస్ అవుతూ ఆ లెవెల్స్ హైలు లోలు బ్రేక్ అయినప్పుడు మొమెంటంలా ఏ విధంగా అవుతుంది మార్కెట్ అనేది మనం తెలుసుకుంటే, ప్రీమియంలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి, దాని బార్డర్లు ఎంత ఉన్నాయి. ఓకే, రెండు కలిపి తీసుకుంటే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, రెండు కలిపి సెల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, సైడ్ వేస్ ఉంటే దేంట్లో లాస్ వస్తుంది, ట్రెండింగ్లోకి పోతే దేంట్లో లాస్ వస్తుంది. మనకు ఎగ్జాక్ట్లీ ఆబ్వియస్లీ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది మనం తీసుకున్నాం అనుకో, రైట్. సైడ్ వేస్ ఉంటే ప్రీమియం డీకే అవుతుంది, మనకు లాస్ వస్తుంది ఆప్షన్ బయింగ్లో. కానీ మూమెంటం అనేది స్టార్ట్ అయిందనుకో, మనం ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి మూమెంటం అనేది స్టార్ట్ అయిందనుకో, అక్కడ నుంచే ప్రాఫిట్ రావడం అనేది మొదలవుతుంది. ఇది బెనిఫిట్ ఆప్షన్ బయింగ్లో. మరి ఇట్లాంటి మూలనే దొరకవటానికి ప్రయత్నం చేయాలా. ఇది కామన్, బేసిక్ కామన్ ఇది. ఓకే, నీ సొంతగా నువ్వు సేఫ్గా ట్రేడ్ చేయగలిగే విధానం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వచ్చేస్తే మనం మార్కెట్ని అనలైజ్ చేస్తాం కదా, పెద్ద మూవ్ వస్తుంది, ఓకే రైట్. మనకు ఫస్ట్ సందర్భంలో మనకు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మనకు తెలియదు కాబట్టి కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్నాం. ఇప్పుడు రెండవ సందర్భంలో కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించిన తర్వాత మనం అనాలిసిస్ చేసుకున్న విధానానికి కూడా ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది కదా, అది ఈ విధంగా డౌన్ సైడ్ డైరెక్షన్ అయింది అనుకో. ఇప్పుడు ఏం చేస్తాం బ్రదర్ అంటే, మార్కెట్ మూవ్ స్టార్ట్ కాబోతుంది అన్నప్పుడు 2 లాట్లు డౌన్ సైడ్ వేస్తాం, సింగిల్ లాటు అప్ సైడ్ వేస్తాం. ఓకే, అంతే. కంటిన్యూ ఆ మార్కెట్ మన సైడ్ ఒక 200 పాయింట్లు మూవ్ అయింది, ఈ ఎక్స్ట్రా లాట్లు అనేది ఎగ్జిట్ కొట్టేసుకుంటాం, మిగిలిన పొజిషన్ అదే విధంగా ఉంచుతాం. ఓకే, ఇప్పుడు భయం అనేది కాదు, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈవినింగ్ వరకు ఆగగలుగుతాం. ఇది ఇట్లాంటి మూవ్స్లలో ఇది మనం ఆప్షన్ బయింగ్లో దొరకవలసిన మూవ్. ఇప్పుడు ఎంత సింగిల్ లాట్కి ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుందో చూడు. ఓకే, 80 ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామని చెప్పేసి అనుకుందాం. ఓకే, 120 పాయింట్లు అయింది రెండిట్లో కలిసి, మార్కెట్ పోయింది 500 పాయింట్లు ఈవినింగ్ వరకు. దాన్ని గెలకలేం, ఏం చేయలేం, ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచే ప్రాఫిట్లో ఉంది పొజిషన్. మనం నెగిటివ్లోకి వస్తే మళ్ళీ 0 వస్తే ఎగ్జిట్ కొట్టేస్తాం, ఎందుకంటే డికే అనేది మనకు పడుతుంది కాబట్టి
ప్రాఫిట్‌లోనే కనబడుతుంది మనకు పొజిషన్ కాబట్టి అదే విధంగా చూస్తా కూర్చుంటాం. అది మళ్ళీ 0 లాస్ 0 ప్రాఫిట్ దగ్గరికొచ్చే టైంలో మాత్రమే ఎగ్జిట్ అనేది కొట్టేస్తాం. ఓకే. దీనికి సంబంధించిన ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ వీడియో గూడా చేసిన. ఓకే. అది గూడా చూడండి. మీకు బెనిఫిట్ అనేది ఉంటది. రైట్. ఇప్పుడు ఇది మెయిన్‌గా నాకు ట్రేడింగ్ ఏమీ రాదు. కానీ నేను సొంతగా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా అనే వ్యక్తుల కోసం. ఓకే. నువ్వు ఈ విధంగా మెల్లమెల్లగా ప్రయత్నిస్తున్న క్రమంలో ఏమైతది బ్రదర్ అంటే, నువ్వు ఈ డే క్యాండిల్ అన్నీ గూడా డైలీ ఒకసారి పెట్టుకొని చూస్తా ఉంటే, నేను ఏ లెవెల్‌లో ఎందుకు ఈ విధంగా మూవ్స్ వచ్చినాయి? నాకు ఎంట్రీ పాయింట్ ఎక్కడుంటే బాగుంటుండే? రెసిస్టెన్స్ లెవెల్‌లో గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఏ విధంగా ప్రవర్తించింది? డౌన్ సైడ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఏ విధంగా ప్రవర్తించింది? ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్ వచ్చింది మూవ్. అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే. దీంట్లో మనకు ట్రేడ్ అనేది దొరకలేదు. ఓకే. వదిలేద్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి వెళ్ళిపోయింది. రిజెక్షన్ తీసుకొని డే క్యాండిల్ మార్కెట్. ఇప్పుడు ఈ లెవెల్ ఏమనుకుంటాం మనం? సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి అనుకుంటాం. మళ్ళీ తెల్లారి ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. డౌన్ సైడ్ వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ అదే సపోర్ట్ లెవెల్ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోయి పెద్ద మూవ్ అనేది ఇచ్చింది. మరి దీనికి అర్థం ఈ క్యాండిల్‌కి అర్థం అనేది మనం తెలుసుకుంటే ఈ లెవెల్‌లో మనకు ట్రేడ్ అనేది దొరుకుతుండనా? లేదా? ఎగ్జాక్ట్‌లీ దొరుకుతుండే. ఇవే మనం తెలుసుకోవాల్సిన విషయాలు. రైట్. ఒక గ్రీన్ క్యాండిల్ అనేది డే క్యాండిల్‌లో ఏర్పడ్డది. అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ క్లోజ్ వచ్చింది. దీంట్లో మనకు ట్రేడ్ అనేది దొరకలేదు. ఓకే. రైట్. ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. దీన్ని లో బ్రేక్ ఏయలేదు. దీన్ని హై బ్రేక్ ఏయలేదు. నో ప్రాబ్లమ్. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయింది. దీని అర్థం అంటే ఇది ఇప్పుడు రెసిస్టెన్స్, ఇది ఇప్పుడు సపోర్ట్. ఇప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు మనకు కాల్ ఆప్షన్ తీసుకోవాలి. సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు పుట్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. మరి ఇక్కడ ఏమైంది? రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. అప్ సైడ్ మూవ్ పోయిందా? పోలేదా? ఓకే. ఈ మూవ్స్ అనేది చిన్నగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెద్దగా ఉంటాయి. మరి పెద్ద మూవ్స్ వచ్చే సిట్యుయేషన్ అనేది మనకు సింపుల్‌గా ఏర్పడుతది. ఈ క్యాండిల్ చూస్తేనే మీకు ఏర్పడి ఉంటది. ఇది వేగా రైజ్ అయినప్పుడు ఇండియా విక్స్ అనేది రైజ్ అయినప్పుడు వచ్చిన మూవ్‌మెంట్లు. ఓకే. ఈ క్యాండిల్ సైజ్ చూస్తే అర్థమవుతది మీకు. డిమాండ్ జోన్ అంటే దానికి అర్థం ఏంటిది? సప్లై జోన్ అంటే దానికి అర్థం ఏంటిది? ఓకే. మీకు ఇవన్నీ టెక్నికల్‌గా తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఫిలాసాఫికల్‌గా తెలుసుకున్నా అర్థమైపోతది. ఓకే. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ బ్రేక్‌ఔట్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలా? రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ లోపలికి వచ్చి డౌన్ సైడ్ మూవ్ అవుతా ఉంటే ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది ఆ వీడియోలో చెప్పిన. ఓకే. బెస్ట్ స్ట్రాటజీ ఫర్ బిగినర్. ప్యారలల్ ఛానల్ అంతా బెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చే స్ట్రాటజీ మీకు ఇంకోటి ఉండదు. ఓకే. ఏ ఇండికేటర్ చార్ట్ మీద 10 ఇండికేటర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మూవింగ్ యావరేజ్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చార్ట్ ప్యాటర్న్స్ మీద బాగా ఫోకస్ చేయి. సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి బాగా ఫోకస్ చేయి. ఏది స్ట్రాంగ్ సపోర్టు? సపోర్ట్లు 4, 5 ఉంటాయి. దాంట్లో ఏది స్ట్రాంగ్ సపోర్టు? రెసిస్టెన్స్‌లు 4, 5 ఉంటాయి. దాంట్లో ఏది స్ట్రాంగ్ రెసిస్టెన్స్? వీక్లీ రెసిస్టెన్స్ ఏది? ఇంట్రాడే రెసిస్టెన్స్ ఏది? ఈ రెసిస్టెన్స్ మధ్యలో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది మార్కెట్? బ్రేక్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఒకవేళ బ్రేక్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? ఓకే. పొరపాటున నేను సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. కానీ ఫెయిల్ అయితే నాకు పెద్ద లాస్ రాకుండా నేను ఏ విధంగా ట్రేడ్ చేయాలా? నేను ప్రాఫిట్ తీసుకున్న తర్వాత, ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత, ఆ పొజిషన్ అనేది ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆ ప్రాఫిట్‌ను? అదే డైరెక్షన్‌లో రేపు కూడా కంటిన్యూ అయితా ఉంటే ఇంకొక ట్రేడ్ నేను తీసుకోవాల్సిన అవసరం రాకుండా దాన్ని ఈ పొజిషన్ ఏ విధంగా హెడ్జ్ చేసుకోవాలా? ఓకే. ఇవన్నీ కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. డేలో డే హై స్ట్రాటజీ ఫాలో అయినా నీకు ట్రేడ్‌లు దొరుకుతాయి. 2 డేస్ హై 2 డేస్‌లో ఫాలో అయినా నీకు ట్రేడ్‌లు అనేవి దొరుకుతాయి. 3 డేస్ హై 3 డేస్‌లో ఫాలో అయినా నీకు ట్రేడ్‌లు అనేవి దొరుకుతాయి. ఓకే. ఈ 3 డేస్ హై 3 డేస్‌లో అనేది సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు బెస్ట్‌గా వర్కౌట్ అవుతది. ఈ 2 డేస్ హై క్యాండిల్స్‌లా హై అనేది ఎప్పుడు రెసిస్టెన్స్‌గా మనం వాడుకోవాలి. క్యాండిల్ లో అనేది ఎప్పుడు సపోర్ట్‌గా వాడుకోవాలి. ఓకే. ఈ సపోర్ట్‌కు రెసిస్టెన్స్‌కు అర్థం టెక్నికల్‌గా కాకుండా ఫిలాసాఫికల్‌గా తెలుసుకుంటే సరిపోతది. రెసిస్టెన్స్ అంటే అడ్డుకునేది. సపోర్ట్ అంటే పైకి లేపేది. అంతే. మీరు కావాలంటే గమనించుర్రి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిన మార్కెట్‌లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రెడ్ క్యాండిల్సే ఫార్మ్ చేసినాయి. ఓకే. సీదా గ్యాప్ అప్ అవుతది. రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతది. సీదా. మెజారిటీ 70-80% పెద్ద పెద్ద రెడ్ క్యాండిలే ఫార్మ్ చేసింది. ఇట్లాంటివి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాక్సిమం
పాజిటివ్‌గా ఉన్న మార్కెట్ అంటే సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉన్న మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్‌లీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫార్మ్ చేసింది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 80%. ఓకే. ఇవి మనం గమనించాలి. ఇన్ని డే క్యాండిల్‌లలో నేను సొంతగా నాకు ఏం తెలవది. నేను ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. ఎట్లా ట్రేడ్ తీసుకుంటే బెస్ట్ ఉంటది. ప్రీమియం ఏమో కరుగుతుంది. మరి ఆప్షన్ సెల్లింగ్ ఏ విధంగా చేయాలి బ్రదర్ అంటే హెడ్జింగ్ గురించి తెలుసుకోవాలి. ఓకే. మెయిన్‌గా మనం సొంతగా మార్కెట్‌లో ఎదగాలంటే ఫస్టు ఆప్షన్ ట్రేడింగ్‌లో ఎదగాలంటే ప్రీమియం బిహేవియర్ అనేది తెలవాలి. ఎప్పుడెప్పుడు ప్రీమియం కరుగుతుంది, ఏ టైంలో కరుగుతలేదు, మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ప్రీమియం బిహేవియర్ ఏ విధంగా ఉంది, మూవ్‌మెంట్ రానప్పుడు ప్రీమియం బిహేవియర్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలి. ఈ ఆప్షన్ గ్రిక్స్ అనేది ఆ ప్రీమియం మీద ఎట్లా వర్కౌట్ అవుతుందని తెలుసుకోవాలి. పెద్ద మూవ్‌మెంట్‌లో నేను పట్టుకోవాలంటే నేనేం చేయాలి? సేఫ్‌గా ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? మార్కెట్ నేను ఎంట్రీ ఇయ్యంగానే నాకు ప్రాఫిట్ ఇచ్చే విధంగా ఉండాలంటే ఎలాంటి ఏరియాలలో నేను ఎంట్రీ చేయాలనేది నేర్చుకోవాలి. ఓకే. మీకు ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంటా. అది చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నా టైం అనేది వేస్ట్ అవుతుంది కదా 5-6 గంటలు. ఆ 5-6 గంటలు నేను సేవ్ చేసుకోవాలంటే నేను ఆప్షన్ సెల్లింగ్‌లో ట్రేడ్ అనేది తీసుకోవాలి. కేవలం కనీసం నేను కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ ట్రేడ్ చేసి పెట్టేసిన చూసుకుంటా కూర్చున్నా. నాకు ఈవినింగ్ వరకు అలా ప్రాఫిట్ వస్తది. టైం వేస్ట్ కాదు. ఆ రోజు ఆప్షన్ బయింగ్‌లో ఈరికి పెద్ద పెద్ద మొత్తంలో నష్టపోను. ఇవన్నీ బెనిఫిట్లు అనేవి ఉన్నాయి కాబట్టి చిన్న క్యాపిటల్ ఉన్నా నేను ట్రేడ్ అనేది చేస్తలేను. ఓకే. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతాం. చాలా కష్టపడి మన మైండ్ అనేది బలంగా తయారు చేసుకున్నాం కాబట్టి బలంగా ఒక క్యాపిటల్ మైండ్‌లో అనుకున్నాం కాబట్టి దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి. ఓకే. ఇది మ్యాటర్. వాళ్ళు గతంలో చేసిన తప్పులు తెలుసుకోకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా అసలు నా సొంతగా నేను ఒక్క ట్రేడ్ అన్నా తీసుకోగలుగుతానా దీంట్లో అని చెప్పేసి ప్రయత్నాలు చేయకుండా పక్కనోళ్ళ నా మీద ఆధారపడుతూ వీడిని 4 రోజులు ఫాలో అవుతూ వాడిని 4 రోజులు ఫాలో అవుతూ ఓవరాల్‌గా అకౌంట్ లాస్‌లోకి తీసుకుపోతారు. ఇవన్నీ జరగద్దంటే సొంతగా ఎదగడానికి మాత్రమే ప్రయత్నం అనేది చేయాలి. మరి సొంతగా ఎదగాలంటే మనం చేసిన మిస్టేక్స్ అనేది మనం తెలవాలి. మనం సొంతగా ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా అర్థం చేసుకున్నాం, మన మైండ్‌లకు ట్రేడింగ్ అంటే ఏంది అసలు అనేది మనకు తెలవాలి. ఆప్షన్ బయింగ్‌లో మనకు మెయిన్ మొమెంటంతో ప్రిఫరెన్స్ ఉంటది కాబట్టి మొమెంటంను పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆప్షన్ సెల్లింగ్‌లో నాన్ డైరెక్షనల్‌లో ఆల్మోస్ట్ సైడ్ వేస్ ఉంటే బెనిఫిట్ ఉంటది కాబట్టి అట్లాంటి ఏరియాలు వెతకడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఇవన్నీ గమనించాలి. వొలటాలిటీ ప్రభావం ఏంది, న్యూస్ ప్రభావం ఏంది, గ్లోబల్ మార్కెట్ ప్రభావం ఏంది, ఓకే. డాటా ప్రభావం ఏంది, డాటా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చార్ట్ చూడు. ఓకే. చార్ట్ చూస్తే సరిపోతుంది నీకు. ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, ప్యాటర్న్స్ అంటే ఏంది, ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి, ఆ ప్యాటర్న్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి, సక్సెస్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి, బ్రేక్అవుట్లు ఫెయిల్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి, సక్సెస్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి, వాల్యూమ్ అంటే ఏంది, డీప్ ఇన్ ద మనీ అంటే ఏంది, ఇన్ ద మనీ అంటే ఏంది, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంది, ఎట్ ద మనీ అంటే ఏంది, ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంది, టైం వాల్యూ అంటే ఏంది, హెడ్జింగ్ అంటే ఏంది, ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ అంటే ఏంది, ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్ అంటే ఏంది, దాంట్లో పొజిషన్ లాస్ ప్రాఫిట్ ఫిక్స్ ఎందుకు ఉంది, క్యాపిటల్ ఎంత అవుతుంది, దానికి సింగిల్ యాడ్ తోటి ఎంత చేస్తే ఎంత అవుతుంది, నాకు మంత్లీ రిటర్న్స్ లాగా చేయాలంటే నేనేం చేయాలి. ఓకే. ఒకే క్యాండిల్ డే క్యాండిల్ 4 సార్లు సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ పోతుంది, మళ్ళీ సపోర్ట్కి వస్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్ పోతుంది, మళ్ళీ సపోర్ట్కి వస్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్ పోతుంది. ఈ విధంగా 4 సార్లు వేస్తుంది. ఈ 4 సందర్భాల్లో 4 సార్లు నేను ఆప్షన్ సెల్లింగ్లో ఎంట్రీ తీసుకుని స్కాల్పింగ్ చేయగలుగుతుండేనా, సపోర్ట్ దగ్గర నేను ఆప్షన్ సెల్లింగ్లో ఎంట్రీ ఇచ్చి అది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా అక్కడ కాల్ ఆప్షన్స్ సెల్ చేసి పెడితే నాకు ఇంకా ప్రాఫిట్ ఎంత పెరుగుతుండే, నాకు ఇంకా రేంజ్ అనేది ఎంత పెరుగుతుంది. ఓకే. ఈ ప్రీమియం ఏ విధంగా లెక్కించాలి, 200 ప్రీమియంలు ఉన్న నేను కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది తీసుకుంటే మార్కెట్ ఎంత మూవ్ అయితే నాకు ప్రాఫిట్ వస్తుంది, ఇంట్రాడేలో ఎంత మూవ్ అయితే ప్రాఫిట్ వస్తుంది, ఎక్స్పైరీ వరకు ఎంత మూవ్ అయితే నాకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే. ఈ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు సైడ్ వేస్ ఉన్నప్పుడు ఎంత లాస్ వస్తుంది, ఈవినింగ్ వరకు ఉంటే ఎంత లాస్ వస్తుంది, సైడ్ వేస్ ఒక 1 అవర్ వరకు ఉంటే ఎంత లాస్ వస్తుంది. మరి నేను ఇప్పుడు పెద్ద మూవ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా, చాలా పెద్ద మూవ్, ఆ పెద్ద మూవ్ ఎటు డైరెక్షన్లో పోతుందో తెలియదు, పైన పోయి ఒక 400 పాయింట్లు పోయి డౌన్ సైడ్ రావచ్చు, డౌన్ సైడ్ 400 పాయింట్లు పోయి అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఏది జరుగుతుందో నాకు తెలియదు కానీ ఏ విధంగా దాకా ఉంచుదామని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకుంటే ఒక 1 అవర్ వరకు మూవ్ కాకపోతే నాకు ఎంత డికే పెడుతుంది, ఆ డికే నేను తట్టుకోగలనా. ఇదే కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ పెద్ద క్యాండిల్ రాబోతుంది అని అన్నప్పుడు నేను హెవీ క్వాంటిటీలో ఎలాంటి భయం లేకుండా తీసుకోగలుగుతానా లేదా అనేది కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేయాలి. ఎప్పుడు బ్రదర్ ఇది గెయిన్ అవుతుంది అంటే ఇట్లాంటి క్యాండిల్స్ పెట్టుకుని బ్యాక్ టెస్ట్ అనేది చేసినప్పుడు
గెయిన్ అవుతుంది ఈ కాన్ఫిడెన్స్. అన్న ఈ కాన్ఫిడెన్స్ గెయిన్ అయిన తర్వాత మనకు నష్టాలు రావంటే వస్తాయి. నష్టాలు అనేది కామన్. కానీ ఆ నష్టాన్ని ఎక్కడ ఆపాలో మనకు తెలుస్తుంది కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు. ఓకే, కాన్ఫిడెంట్ లేనప్పుడు ర్యాండమ్గా చేస్తూ పోతున్నప్పుడు, గుడ్డిగా చేస్తూ పోతున్నప్పుడు నష్టాన్ని ఎక్కడ ఆపాలనో తెలియదు. నష్టాన్ని ఎక్కడ ఆపాలనో తెలియనోడు కొలాప్స్ అవుతాడు ట్రేడింగ్లో. నష్టాన్ని ఎక్కడ ఆపాలనో తెలిసినోడు బాగుపడతాడు ట్రేడింగ్లో. ఓకే, ఇది ట్రేడింగ్ కాన్సెప్ట్. లీగల్గా మనం ఒక జేబులో నుండి డబ్బును దొంగతనం చేయాలంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఎందుకన్నా దీంట్లో ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అయిపోతామంటే డబ్బుకు సంబంధించిన విషయం. డబ్బు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనిషి లైఫ్లో. మరి అట్లాంటి లైఫ్నే అట్లాంటి మన డబ్బును ఇల్మాలు చేస్తున్నాం కాబట్టి, మన కష్టార్జితం కాబట్టి పోతే ఏమో అన్న భయం ప్లస్ వస్తే బాగుంటుందన్న సంతోషం, ఈ రెండింటి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది. ఈ థిన్ లైన్ అనేది గిరగిరా గిరగిరా కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ట్రేడ్ అనేది మార్కెట్ కిందికి మీదకి పోతున్నప్పుడు, ప్రాఫిట్ లాస్ చూపిస్తున్నప్పుడు ఇన్బ్యాలెన్స్ అనేది అవుతుంది. ఓకే, యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది. పొరపాటున ఈ విధంగా జరిగితే ఏమవుతుంది, పొరపాటున ఈ విధంగా జరిగితే ఏమవుతుంది. దాంట్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఇవి తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి బ్రదర్ అంటే ఎంట్రీ పాయింట్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి. ఓకే, ఇదంతా కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మనకు వస్తుంది. నువ్వు ఏదన్నా చేయి మార్కెట్లో, నువ్వేం చేస్తావో తెలియదు, కానీ నీ ప్రాబబిలిటీ నువ్వే పెంచుకో. నీ గుద్దల్దాం ఉంటే నీ ప్రాబబిలిటీ పెంచుకొని ఎదుగు మార్కెట్లో అని చెప్పేసి ఆప్షన్ ట్రేడింగ్ అనేది చెప్తుంది మనం. ఓకే, నీకు దమ్ము ఉంటే నీ ప్రాబబిలిటీ పెంచుకో. నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకుంటావా తీసుకో. నువ్వు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెల్ చేస్తావా తీసుకో. ఏ చేసినా సరే నీ ప్రాబబిలిటీ నువ్వు పెంచుకో. నువ్వు నేకుడు బయింగ్ చేస్తావా చేసుకో. నీ ప్రాబబిలిటీ నువ్వు పెంచుకో, కన్సిస్టెన్సీ పెంచుకో నీ తెలివితోటి అని చెప్పేసి, నేను అయిపోయినంతో అని చెప్పేసి ఆప్షన్ ట్రేడింగ్ అనేది మనకు చెప్తుంది. ఈ విధంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నష్టాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఈ విధంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రాబబిలిటీని ఎదగలుగుతాడు ట్రేడింగ్లో. ఓకే, కానీ ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఈ 5-10 వేలు అనేది సరిపోవు. అది కరెక్ట్ పద్ధతి అనేది కాదు. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో నువ్వు ఖచ్చితంగా ఎదగాలంటే ఆప్షన్ సెల్లింగ్ మీద గ్రిప్ ఉండాలా, ఆప్షన్ బయింగ్ మీద గ్రిప్ ఉండాలా. ఇది మాత్రం వాస్తవం. ఒక ప్రాపర్ క్యాపిటల్ ఏంది ఆప్షన్ ట్రేడింగ్లోకి దిగద్దు. మనకు స్టార్టింగ్లో తెలియకముందు దిగినాం, నష్టపోయినా అయిపోయింది, అది అక్కడికి అయిపోయింది. లేదు బ్రదర్ నేను ఖచ్చితంగా రావాలని చెప్పేసి మీరు అనుకుంటే ప్రాపర్ ఒక 5 lakhs క్యాపిటల్ అయితే బెస్ట్ ఉంటుంది నా ఒపీనియన్. అది జమ అయిన తర్వాతనే, కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాతనే దిగడానికి ప్రయత్నం చేయండి. ఓకే, స్టార్టింగ్లో భయం అయితే మీకు, మీ ప్రాబబిలిటీ చెక్ చేసుకోవడానికి భయం అయితే హెడ్జింగ్తో స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ అనేది ఫిక్స్ ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఫిక్స్ ఉంటుంది. రియల్ మనీ కాబట్టి ఎమోషన్స్ క్యారీ అవుతాయి. ఒకవేళ పొరపాటున మన రాంగ్ డైరెక్షన్ పోయినా పెద్ద క్యాపిటల్కు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, పెద్ద నష్టం అనేది ఏమి ఉండదు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం. ఓకే, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఓకే, సపోర్ట్ ఇంపార్టెన్స్ ఏంది, దాని లెవెల్లో ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటే బెస్ట్ ఉంటుందని ఒక బుల్లెట్ పాయింట్ల రూపంలో కొన్ని వీడియోలు చేస్తా. రెసిస్టెన్స్ మీద కొన్ని వీడియోలు చేస్తా. ఫిబొనాచి 50% లెవెల్లో వీడియోలు చేస్తా. ఓకే, ఈ విధంగా చాలా వీడియోలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీ సపోర్ట్ అనేది కావాలి. ప్లస్ బుల్డోజర్ స్ట్రాటజీ గురించి కూడా కొంతమంది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంది, లేకపోతే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఓకే, ఇది విషయం. డే క్యాండిల్ నువ్వు ఒక్కరోజు డే క్యాండిల్ పెట్టుకొని చూడు, బస్ అంతే. డే క్యాండిల్ పెట్టుకొని చూడు. నేను ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకుంటే బాగుంటుండే, ఇన్ని క్యాండిల్ ఏర్పడ్డాయి కదా, ఈ పెద్ద మూవ్ నాకు దొరకాలంటే నేను ఏం చేస్తే బాగుంటుండే, అది రెగ్యులర్గా అదే విధంగా ఇంకోసారి ఏర్పడితే నేను గుర్తుపడుతుండేనా లేదా, ఎక్కడ మనకు స్టాప్ లాస్ తక్కువ వస్తుంది అని చెప్పేసి తెలుసుకోనికి ప్రయత్నం చేయండి, బెస్ట్ ఉంటుంది. ఓకే, ఇది విషయం. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.